నేను ఒకసారి అడ్వాన్స్ సెంటర్లో చూశాను, నేను కళ్ళారా చూశాను. మధ్యాహ్నం వేళ రెండింటప్పుడు మండుటెండ, ఎండాకాలం, ఫుల్ రష్, జనాలు తిరుగుతూ ఉన్నారు. ఈ అడ్వాన్స్ సెంటర్లో ప్లాట్ఫామ్ ఉంది, అటుపక్క మార్టూరు, ఇటుపక్క గుంటూరు రోడ్డు. అటుపక్కకి దిగితే చీరాల రోడ్డు, ఇటు దిగితే కోడపకోన రోడ్డు. ఈ మధ్యలో ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక ముసలమ్మ పండుకొని ఉంది. ఎర్రనెండ, ఎర్రనెండ, ఒక్కటే బట్ట కప్పు ఉంది ఆమె మీద. ప్రైజ్. తల్లి పెద్ద ఆవిడ, ఎవరో ఆమె అనాథ, ఎవరు లేరు ఆమెకి. ఉన్న దగ్గర నుంచి కదలలేకపోతుంది. ఆమె గొంతులో నీళ్లు పోసిన దిక్కు లేదు, ఒంటి మీద బట్ట కప్పిన దిక్కు లేదు. ఆ ఎండకి మలమల మాడిపోతుంది. అటు పోతా వస్తా చూసా, ఎవరన్నా పట్టించుకుంటారేమో. ఎదురు షాపులు ఉన్నాయి, ఈ పక్క టీ కొట్లు, రకరకాల షాపులు ఉన్నాయి. అందరూ చూస్తున్నారు, ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. ఆమెకి ఎవరు లేనట్టుంది. ఆడ మనిషి అయిపోయింది. ఏం చేయాలా, నా ప్రాణం విలవెల్లాడుతుంది, ఏదన్నా చేద్దాం ఆమెకని. కానీ ఒంటి మీద ఒక్క బట్టే కప్పుంది. సరే, నేను సైలెంట్గా నిలబడి చూస్తున్నా. ఈలోపు అడ్డోడ్ అవతల పక్క నుంచి మన చర్చికి వచ్చే చెల్లి ఆమె నడుచుకుంటూ వస్తుంది, మందిరానికే వస్తుంది, బైబిల్ తీసుకొని. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో చూద్దామని నేను పక్క నిలబడి చూస్తున్నా. వెళ్ళింది, వస్తా చూసింది, ఆ తల్లిని చూసింది, ఆమె పరిస్థితి చూసింది. నా హృదయం ఎలా స్పందించిందో సేమ్ ఆ బిడ్డ హృదయం అలానే స్పందించింది. చకా నడుచుకుంటూ వెళ్తున్నా, కాళ్ళు టక్కున ఆగిపోయినాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేసింది ఈ అమ్మాయి అని. పోయి అమాంతం పోయి ఆ బైబిల్ పక్కన పెట్టి ఆ పెద్ద ఆవిడ కాళ్ళ కింద ఈ చేతులు బానిచ్చి అలాగే ఎత్తింది పైకి. ఎత్తుకొని తీసుకెళ్ళి ఓ పక్కన వండుకోబెట్టి ఆమెకు సపరిచర్య చేసింది. నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఆ చెల్లి పేరు బేగం, ముస్లిం మతంలో నుంచి ప్రభులోకి వచ్చిన బిడ్డ. కన్నీళ్ళు ఏడ్చుకున్నా నేను నిలబడి. ఎందుకంటే నేను రక్షణలో నడిపించిన బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ. నా బిడ్డకి ఎంత మంచి మనసు ఇచ్చావేసే. అక్కడ ఒకటి రోళ్ళు అయి ఉన్నాయి, పట్టించుకోలా. ఎంత హృదయం ఇచ్చావయ్యా. ఎందుకంటే చాలామంది అఫీషియల్ రకరకాల వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ, కానీ ఎవ్వరూ కనికరించలా. ఒక సేవకుడిగా నా గుండె అంత ఉప్పొంగిందంటే ఆ బిడ్డ చేసిన పనికి. ముందు ఆ ఎండ నుంచి ఆ తల్లిని కాపాడి పక్కగా తీసుకెళ్ళి ఆమె ఈ పిల్లకి అయినాయి చేతులకి, అయ్యేం పట్టించుకోవాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆ బిడ్డను దీవించకుండా ఊరుకుంటాడా? ఈరోజు ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడి మొత్తం సేవలోనే ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు. అంతేకాదు, మన వాష్రూమ్స్ పరిచర్య ఇప్పుడు ఆమెకే వచ్చింది. మొత్తం ఆమె కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని శుభ్రపరిచే పరిచర్య అంతా ఆ బిడ్డ చేస్తూ ఉంది. ఆమెను హెచ్చించాలని కాదు, యేసయ్య ఆ బిడ్డకి ఇచ్చిన మనసు చూడండి. నాకెందుకు లేని పోతే పక్కన నేను నిలబడి చూస్తున్నానుగా, నాకెందుకు లేని పోతే పోలా. మరి నేను ఎలా నిలబడి కనిపెట్టాను, ఆయన కనిపెట్టాడు. అక్కడ నుండి కనిపెట్టాడా? ఆ దీనురాలికి అంత చిన్నపాటి సేవ ఒకవేళ చేస్తే ఆ సేవను నా తండ్రి రాసుకోడు, తప్పకుండా తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఏమో ఆమెను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి నీడను వండుకోబెట్టి ఆమెకు అన్ని సపరిచర్యలు చేసి అన్ని
కట్టబెట్టకపోతే ఆమెను ఎవరేమంటారు, ఆ పిల్లని ఎవరేమంటారు? భక్తికి వస్తుంది, భక్తికి బైబిల్ తీసుకొని భక్తికి ఇప్పుడు నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తానులే, ఇప్పుడు ఆమెతో నాకెందుకు, ఇది ఎవరన్నా చూసుకుంటారులే అని రావచ్చు. ఒక్కటే నిలబడి ఆలోచించింది, నేను ఇది తీసుకొని చర్చికి వెళ్ళి చర్చిలో నేను దేవుని ముందు ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడా, లేకపోతే నా కళ్ళ ముందున్న దీనురాలికి నేను సాయం చేస్తే సంతోషపడతాడా? ఒకటే మాట, దీనులను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. 100 సార్లు దేవుని మాటలు విని 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 ఏం ప్రయోజనం? అవి క్రియాత్మకం కాకపోతే, ఆచరణకు నోచుకోకపోతే ఏం ఫాయిదా? కాబట్టి దేవుని మాటలు వినటం గొప్ప కాదు, విన్న మాటలను ఆచరణలో పెట్టి సేవ చెయ్యటం గొప్ప విషయం. ఈ పాయింట్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను. నేను అక్కడ దీనురాలైన తన కుమార్తెను కాపాడుకోవడానికి, ఆ ఎర్రని ఎండలో మలమల మాడిపోకుండా ఆ బిడ్డను తప్పించుకోవడానికి ఆ ముసలమ్మ ఒక్కతే కాదు, ఆ నడి రోడ్డు మీద నజరేయుడుకు యేసు కూడా నిలబడున్నాడు. ఆ దీనురాలికి ఎవరు చేయూతనిస్తారని యేసు కూడా నిలబడున్నాడు. ఎందుకంటే లోకానికి ఆ దిక్కులేని ముసలమ్మ ఏమి కాదు, కానీ యేసయ్యకు కూతురు. కూతురు కూతురు మనకి పట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ యేసయ్య పట్టించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళందరి జన్మలకు ఆయన కారకుడు కాబట్టి. మనం దాటిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆయన దాటిపోడు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆ అభాగ్యురాలికి, ఆ ఎర్రని ఎండ మలమల మాడి నల్లి మాడినట్టు మాడి చచ్చే ఆ అభాగ్యురాలికి ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి ఆమెకి దిక్కు లేదు, ఆమెకి సాయం చేసే దిక్కెవరా అని యేసు నిలబడి చూశాడు అక్కడ. ఇప్పుడు ఆమెకి సాయం చేయటానికి తన బిడ్డ కదలాల్సి వచ్చింది. తన బిడ్డ వదిలే వచ్చి ఆ పని చేసేంత వరకు ఆయన కూడా దిక్కులేనట్టుగా చూస్తున్నాడు అక్కడ. ఏమర్థమైంది? అభాగ్యురాలికి దిక్కు లేదు, ఆ అభాగ్యురాలిని ఎవరు ఆదుకుంటారా అని ఆయన కూడా దిక్కులేని వాళ్ళ చూస్తున్నాడు అక్కడ. మేము ఎవరిని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును, లేనిదేదో తెచ్చి నిన్ను చేయమంటల్లా, లేనిదేదో తెచ్చి నిన్ను ఇవ్వమంటల్లా. అంటే ఇప్పుడు తన ఆ దీనురాలైన కూతుర్ని కాపాడుకోవటానికి మరో ఆత్మీయురాలైన కూతురు రావాల్సి వచ్చింది. ఆ కూతురు వచ్చిందాక ఆ ఎండలో ఆ ముసలమ్మ, ఆ ఎండలో ఎవరికి కనపడకుండా యేసయ్య. మీరు ఒప్పుకోండి, ఉంటాడా ఉండడా వాళ్ళ దగ్గర? మీరు చెప్పండి, ఏమంటారు మీరు? అభాగ్యుల దగ్గర యేసయ్య ఉంటాడా ఉండడా? నువ్వు వదిలేస్తావు, ఆయన వదలడు. ఆయన వదిలితే వాళ్ళకి దిక్కేవారు? లోకమంతా వదిలిపెట్టినా ఆయన వదలకూడదు కదా. దిక్కులేని వారికి ఎవరు దిక్కు అంటావు? దిక్కులేని వారికి ఆయన దిక్కు. ఆ దిక్కులేని వారిని ఆదరించడానికి ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇప్పుడు ఎవడు నాకు దిక్కు అవుతాడని చూస్తున్నాడు అక్కడుండి. 40 దినములు ఫిలిస్తీయుల మధ్యలో ఆయన నామం తృణీకరించబడతా అవమానపరచబడుతుంటే నా నామాన్ని మహిమపరచడానికి వీళ్ళెవరు కాదు, నా దావీదు రావాల్సిందే అని ఎదురు చూస్తున్నాడు దావీదు కోసం. ఒకవేళ దావీదు తడవు చేశాడనుకో, ఇంకా అవమానాన్ని సహించుతా ఉండాల్సిందే దేవుడు. నా తమ్ముడు, ఒక సమాజాన్ని రక్షించాలి అని ఆయన ఆశపడితే ఆ సమాజాన్ని రక్షించడానికి నువ్వు సిద్ధపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు సిద్ధపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు తల్లి. ఎవరు సిద్ధపడతారో, ఎవరికి ఆ మనసు ఉంది? నన్ను పోలిన ఆలోచనలు ఎవరికి ఉన్నాయి? నన్ను వెంబడించే వాళ్ళు ఎవరని వెతుక్కుంటాడు తల్లి ఆయన. ఎవరున్నారు నాలాంటి వాళ్ళు? నా మనసు కలిగిన వాళ్ళు ఎవరున్నారు? నా హృదయాన్ని అర్థం చేసుకునే నా పిల్లలు ఎవరు? వాళ్ళు వచ్చిన దాకా ఆయన నిస్సహాయుడిగా చూస్తాం. ఆయన అందరికీ సహాయకుడు. భూమి మీద అభాగ్యులను ఆదరించడానికి ఆ భక్తులు, ఆ వ్యక్తులు కదిలిన దాకా ఆయన కూడా నిస్సహాయుడిలాగా చూస్తూ ఉంటాడని మీరు నమ్మగలరా? డౌట్ ఉంటే చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమని అడుగుతున్నాడో. అప్పుడు
నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము. ఎలా అడుగుంటాడు ఆయన? ఎలా అడుగుంటాడు ఆయన? నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవును అని ఉంటాడా? లేకపోతే నేను ఎవరిని పంపేదనో నా నిమిత్తం ఎవడు పోవును అని ఉంటాడా? ఎలా అని ఉంటాడా మాట? ఒక ఫీలింగ్ కొంచెం గుర్తు చేసుకోండి మీరు. నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవరు పోతారు? దేవునికి చేయటం అంటే దేవుడికి నువ్వు కాళ్ళు ఒత్తేది లేదు, దేవుడికి నువ్వు కడిగేది లేదు, దేవుడికి నువ్వు తుడిచేది లేదు, దేవుడికి నువ్వు తినిపించేది లేదు. సాటి మనిషికి చేసింది తనకు చేసినట్టు స్వీకరిస్తున్నాడు గనక దైవిక ప్రేమ నువ్వు చూపుట అంటే సాటి మనిషి మీద చూపే ఆ ప్రేమే దేవునికి ప్రేమ చూపినట్లుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. ఇది ఎంత కీలకమైన విషయం. కాబట్టి క్రైస్తవ్యంలో సమాజాన్ని రక్షించే దృష్టి కూడా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేయాలి, సమాజాన్ని ప్రేమించాలి. పరోపకారార్థం ఇదం శరీరం. నా కోసం నేను కాదు, నేను ప్రజల కోసం. నా కోసం నేను కాదు, నేను నా దేవుని కోసం, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం. అరే వారు నమ్మిన మతం కోసం, వారు నమ్మిన సిద్ధాంతం కోసం పెళ్ళిళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చేసుకొని కూడా కుటుంబాలని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం దేవుని నిమిత్తం, నిజంగా జీవం గల దేవుని నిమిత్తం, ఏదో పనికిమాలిన సిద్ధాంతం కోసం తమ ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు లోకంలో. తమ ఆస్తులన్నీ అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, తమ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అసలు వివాహాన్ని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక దిక్కుమాలిన గతి లేని స్థితి లేని సిద్ధాంతం కోసం కొంతమంది. మరి జీవం గల దేవుడి నిమిత్తం, ఆ దేవుడు సృష్టించిన ప్రజల నిమిత్తం, దైవ సేవ నిమిత్తం, సమాజ సేవ నిమిత్తం, దైవ చిత్తానుసారంగా క్రియ చేయడానికి మనం ఎంత త్యజించాలి, మనం ఎంత తెగించాలి, మనం ఎంత త్యాగం చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఎలారా? అవును, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని ఆలోచన చేసుకోవాలి, మనం సిద్ధపడాలి. అబ్రామా నువ్వు బయలుదేరు, నీతో పని ఉందన్నాడు. ఏంటి పని అంటే, భూలోకములోని సకల వంశములు ఆయా ప్రజలని నీలో నుండి వచ్చే వాని ద్వారా నేను రక్షించుకోవాలి. ఏం లేదు, నీ వంశంలోంచి నేనే రావాలి, భూ ప్రజలందరికీ రక్షణ ప్రకటించాలి అంటే ఇప్పుడు దానికి ఆధారం ఎవరయ్యారు? దేవునికి అబ్రహాము ఆధారం అయ్యాడు. మోషే కదులు, నువ్వు ఎక్కడికయ్యా? ఐగుప్తుకు పంపుతా. దేనికయ్యా? అక్కడ నా ప్రజలు మొర్ర పెడుతున్నారు, వారి మొర్ర నిజముగా నా దగ్గరికి చేరింది. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి నా బిడ్డలు అల్లాడిపోతున్నారు, బయటికి తేవాలా, పద అన్నాడు. ఏం అక్కడ జనం లేరా? పని కట్టుకొని మిద్యాన్లో గొర్రెలు మేపుకుంటూ నా దగ్గరకు వచ్చావే, ఆడ జనం లేరా? ఆడ జనం చాలామంది ఉన్నారు, ఇశ్రాయేలీలు. కానీ మోషే లేడు అక్కడ. మోషే కొండల్లో ఉన్నాడు. నా మోషే కొండల్లో ఉన్నాడు. నాకు నమ్మకమైన మనుషుడైన మోషే కొండల్లో ఉన్నాడు. భూమి మీద ఉన్న మనుషులలో మిక్కిలి సాత్వికుడైన మోషే కొండలలో ఉన్నాడు. అందుకే నా మోషే కోసం వచ్చా. అక్కడ ఇశ్రాయేల్ సర్వ సమాజం ఉంది, కానీ నా ఇల్లంతట్లో నమ్మకమైన మనుషుడు మాత్రం మిద్యాను కొండల్లో ఉన్నాడు. రా నా తమ్ముడు, ఓ నమ్మకమైన తమ్ముడా, ఓ నమ్మకమైన తమ్ముడా, ఓ నమ్మకమైన చెల్లెలా, నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకస్తురాలు అంటున్నాడు ఆయన. నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన దాన్ని, నువ్వు నమ్మకమైన వాడి అంటున్నాడు ఆయన. నువ్వు గొర్రెలు మేపుకుంటే ఎట్లా? నువ్వు నీ స్వార్థానికి బతికితే ఎట్లా? నేను నా భార్య నా పిల్లలు అనుకుంటే ఎట్లా? నీ ఆనందం కోసం, నీ భోగం కోసం నువ్వు పాపంలో పొరలాడితే ఎట్లా? నువ్వు బయటికి రావాలి, నువ్వు అనేక మందిని కాపాడాలి, నువ్వు రావాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు సరిచేయబడాలి.
నువ్వు చాలా మందిని కదిలించాలి. నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా నామంలో బయలుదేరాలి, నువ్వు నా కోసం పనిచేయాలి, నా కోసం బతకాలి. నువ్వు కదిలిందాకా, నువ్వు మారి ఒక స్థిరత్వానికి వచ్చిందాకా నేనేమీ చేయలేను. నీ ప్రాంతాన్ని నువ్వు లైన్లోకి వచ్చి, నువ్వు మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొంది, నువ్వు ఒక క్రమంలోకి వస్తే నిన్ను సిద్ధపరచుకొని నేను ఆ ప్రాంతానికి కదిలించాలి, ఆ ప్రాంతాన్ని కదిలించాలి, నీ ప్రాంతాన్నే, నీ ప్రజలనే కదిలించాలి. దానికి నువ్వే నాకు ఆధారం. ఇక్కడ కూర్చున్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, తర్వాత వినేవాళ్ళు అందరూ గ్రహించండి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. భావోద్రేకంతో మనుషుడిగా నేను మాట్లాడుతున్న మాట కాదు, నా తండ్రి నన్ను పలకమన్న మాట, ఈ శరీరంలో ఉండి ఆయన పలుకుతున్న మాట. నువ్వు బయలుదేరనంత వరకు, నువ్వు కదలనంత వరకు నేనేమి చేయలేను. నువ్వు గదులు, నీ పక్షాన్ని నేను నడుస్తాను. అయ్యా, నాకేం సామర్థ్యం ఉంది? చంచలుండి, స్థిరం లేనోడిని, అపనమ్మకస్తుణ్ణి, నోటి మాంద్యం కలిగినోడిని. అంత పెద్ద పనికి నేనెట్లా పనికి వస్తాను? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. కార్యసిద్ధి కొరకు నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను వాడుకుంటాను రా నా తల్లి, నిన్ను వాడుకుంటాను అంటాడు ఆయన. నువ్వు తెగించే రైల్లోకి రానంత వరకు, నువ్వు కదలనంత వరకు ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఇస్తేరు, అమ్మా ఇస్తేరు, అహస్వేరోషు ఏదో ప్రకటన చేశాడంట్రా. ఆ వష్టి ఆయన మొదటి భార్య, ఆమె ఏదో తిరుగుబాటు చేసిందని ఆమెని విసర్జించాడంట. ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలని రాజ్యంలో చాటింపు వేస్తున్నారు. అమ్మా నీకేం తక్కువరా, నువ్వు వెళ్తావా? ఒక పదవి తల్లి, ఒక పదవిరా, ఒక హోదామ్మా. ఒకవేళ నువ్వు దేవుడు దయ తెలిసి నిన్ను ఆ హోదాలోకి తీసుకెళ్ళాడు అనుకో, కొంత మన ప్రజలకు భద్రత ఉంటుంది తల్లి. నా కోసమో నీ కోసమో కాదమ్మా, మనం ప్రజల కోసం మనం. నా మనసు నీకు తెలుసు కదా ఇస్తేరు, నా కోసం బతికేవాడినా నేను, ప్రజల కోసం కదా. నువ్వేమంటావు? నాకు తెలిసి ఏం జరిగి ఉంటుంది తెలుసా? పోయి ఆయన పట్టుకొని ఏడిచి ఉంటుంది ఎస్తేరు, ఖచ్చితంగా ఏడిచి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ వెళ్ళి ఆ రాణి ఎంపికలోకి వెళ్ళి ఓకే అయిందనుకో, తిరిగి కలుసుకునే ఛాన్స్ ఉంటుందో ఉంటుందో చెప్పలేం. కన్న తండ్రిలాగా పెంచిన ఆయన్ని, కన్న తల్లిలాగా చూసిన ఆమెని, ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తన జనాంగాన్ని, వినండి, తన జనాంగాన్ని, తన ఇంటిని, తల్లిదండ్రులు లేని అనాథ అమ్మాయి ఎస్తేరు. కానీ తల్లిదండ్రి లేని లోటు తెలియకుండా పెంచాడు మొర్దెకాయ్. అంత ప్రేమ గల కుటుంబాన్ని వదిలేసుకొని ఇప్పుడు వెళ్ళిపోయి తాను ఎరగని అన్య జనుల మధ్యలో ఆమె బతకాలి ఇప్పుడు. అక్కడ ఎలా నడుచుకోవాలో తెలీదు. కానీ ఏమన్నాడు? ఏమో ఆ హోదాలోకి నువ్వు చేరితే మన ప్రజలు బతికిపోతారమ్మా. దేవుడే నీకోసమే ఈ ఆఫర్ పంపించాడేమో, నువ్వు ఎంపిక అవుతావేమో, నువ్వు ఆ స్థాయిని అందుకుంటావేమో. ఏమంటావు తల్లి? వెళ్తాను. నువ్వు ఎలా చెబుతావు? ఎప్పుడు ఎదురు చెప్పాను నీకు? కాకపోతే నిన్ను వదిలి, అరే మనదేముందిరా, ప్రజలు బాగుంటే అంతే సంతోషం. మన ప్రజలు ప్రమాదంలో ఉన్నారా? దుర్మార్గుడైన హామాన్ లైన్లోకి వచ్చాడు. వాడికి మనం అంటే పడదు, మన వాళ్ళని హతం చేస్తాడు వాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించాలి. రాయిస్తారు, మనం త్యాగం చేయాల్సిందేమ్మా. ఆ హోదాన్ని సాధించాల్సిందే ఎట్లయినా సరే. వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో మీకు చాలాసార్లు చెప్పాను నేను.
ఇక్కడ అనాదే, కానీ ఇక్కడ మొర్దెకాయ్ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఒరిజినల్గా తన అనాథ మెట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు లేరు, పూర్తిగా అన్యులు, తన ఎరగనటువంటి వాళ్ళు. రాజు తెలియదు, హేగే తెలియదు, అక్కడ రాణి పోటీకి వచ్చిన ఇతర స్త్రీలు తెలియదు, పరిచారికలు తెలియదు, చెలికత్తెలు ఎవరు తెలియదు, ఒక్కరితే అయిపోయింది. అయినా సరే జాతి కొరకు, జనం కొరకు ఈ హోదాను అందుకొని తీరాలి. ఇక్కడ అహాన్ని ప్రదర్శించకూడదు, దీనురాలని నడుచుకోవాలి. దేవుడు వివేకం అనుగ్రహించాడు. పనివాడి దగ్గర నుంచి రాజు వరకు అందరికీ దయ పుట్టేటట్టు ఆమె దీనురాలుగా నడుచుకుంది, సాత్వికురాలుగా నడుచుకుంది. ఎట్లా అంటే ఆమె ముఖం చూసినా, ఆమె ప్రవర్తన చూసినా ఇతరులకు దయ కలిగింది. ఎందుకంటే ఆమె రాణి పోటీకి వచ్చింది, కానీ ఒక దాసురాల్లాగా ఆమె నడుచుకుంటుంది. అందరికీ దయ. ఏ పిచ్చి పిల్ల ఏంటి నువ్వు, అందరూ చూడు, వాళ్ళు నువ్వేంటి మేము చేసే పనులు గడ్డొస్తావేంటి, మేము దాసులం అమ్మా, మేము దాసులం, మేము ఈ పని చేయాల్సిందే, నీ ఎందుకురా, నువ్వు రాణి పోటీకి వచ్చావమ్మా నువ్వు అంటే. లేదు లేదు, నన్ను కూడా చేయనియండి అన్న, నన్ను కూడా చేయనియండి అక్క, ఇందులో నాకు ఆనందం ఉంది. ఈ అమ్మాయి గురించి రాజ్యం అంతఃపురంలో మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు. చాలామంది ఆడపిల్లలు వచ్చారు రాణి పోటీకి. ఆ అమ్మాయి ఎస్తేరు పిచ్చిపిల్లలాగా ఉంది, ఆ అమ్మాయి ముఖం చూస్తుంటే చాలా దీనంగా ఉంది, మనకు అడ్డం అడ్డం తగిలి ఏ పనులు మనల్ని చేయనీదు, మనకేం చెప్పదు, అవసరమైతే మనం చేస్తుంటే వచ్చి ఆమె చేస్తూ ఉంటుంది. అందరికీ దయ పుట్టింది. దీన మనస్కురాలుగా ఆమె నడుచుకున్నందున దయ పుట్టింది. దేవుడు ఆమెకు దయ పుట్టించాడు అంటే ఇతరులు దయ చూపే విధంగా ఆమె నడుచుకునేటట్టు ఆమెను ప్రేరేపించాడు. అది దేవుడు చేసిన పని. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. దుష్టుడైన హామాను ఇశ్రాయేలు జనాంగానికి చేయబోనుకున్న కుట్ర నుంచి జనాంగాన్ని కాపాడాలంటే నా ప్రభువుకి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. ఒకవేళ ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే చెప్పు, ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే మొత్తం ఆనాడే నాశనం అయి ఉండేవాళ్ళు ఇశ్రాయేలు సర్వ సమాజం హామాను కుట్రలో. అవునా కాదా? అవునా కాదా? మోషే నా ఇల్లు, నా భార్య, సిపోరా నా పిల్లలు అనుకుంటే, గెర్షోము, ఎలియాజరు నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అనుకుంటే, ఎస్తేరు తన స్వార్థాన్ని తను ఆలోచించుకుంటే, చివరికి రాజు సమక్షంలోకి పోవాలంటే ప్రాణానికి తెగించింది. రాణయింది. రాజు ముందుకెళ్ళి ప్రజల పక్షంగా మాట్లాడడానికి చావుకు తెగబడాల్సి వచ్చింది. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని వెళ్ళి రాజు సమక్షంలోకి వెళ్ళి వివేకంగా ప్రవర్తించి ఏం కావాలి ఇస్తారని రాజు అడిగితే వెంటనే కోరకుండా ఇంటికి రమ్మని ఆహ్వానించి పర్సనల్గా సమస్య చెప్పి ప్రజలకు బంధ విముక్తుల్ని చేసి చావు నుంచి కాపాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి స్వార్థానికి వాళ్ళు బతికితే ఇంత చరిత్ర ఎక్కడుంది? అసలు రక్షకుడు ఎట్లా వచ్చేవాడు? తన కోసం తను బ్రతికితే దావీదు ఎట్లా? తన స్వార్థాన్ని ఆలోచించుకుంటే ఎస్తేరు జాతి ఎట్లా? వారు తమ కొరకు కాదు, ఆయన కొరకు, ఆయన సూచించిన ప్రజల కొరకు బ్రతకాలనుకున్నారు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. సంసోను దిలీలా ఊళ్ళో తలబెట్టి నిద్రపోయినట్టు నిద్రపోతున్నావా? ఆత్మలు నశించిపోతున్నారు, అర్థం కావట్లేదా? సంసోను దిలీలా తల్లో నిద్రపోయినట్టు కృపలు పొంది, తలాంతులు పొంది, సామర్థ్యాలు పొంది, అభిషేకం పొంది నిద్రపోతున్నావా? లోకం ఒడిలో స్వార్థానికి బతికేస్తున్నావా? సొంతానికి బతుకుతున్నావా? ఇదేనా నీ నుండి దేవుడు ఆశించింది? నువ్వు చదువుకుంటున్న బిడ్డవైతే దేవుని ప్రజలకు నీ వలన మేలు కలుగున్నట్లు నువ్వు సంపూర్ణమైన చదువు చదవాలి. నువ్వు ఒక హోదా, ఒక అధికారంలో ఉన్నట్లయితే దేవుని పిల్లలకు మేలు కలుగున్నట్లు ఆ అధికారం నుండి ఇంకా అదనపు, ఇంకా పై అధికారానికి ఎక్కాలి. నువ్వు దేవుని పని కొరకు పిలువబడిన వ్యక్తివైతే, సంపూర్ణ సమర్పణతో ఆయన్ని సేవించడానికి పిలువబడిన వ్యక్తివైతే
తప్పనిసరిగా నువ్వు దేవునికి అందుబాటులోకి రావాల్సిన వ్యక్తివి. నువ్వు ఢిల్లీలో ఊళ్ళో తలబెట్టి శాంసన్ నిద్రపోయినట్టు నిద్రపోవద్దు. ప్రజలు పాడైపోతారు. నీలో నుండి దేవోక్తి ప్రజలకు వెళ్ళాలి, లేకపోతే జనం కట్టు లేకుండా తిరుగుతారు. దేవుడు తన వాక్కు దేవోక్తి నీలో నుండి వెదజల్ల పూనుకున్నాడు ఆయన, నీలో నుండి వ్యాపింపబూనుకున్నాడు ఆయన. నువ్వు శాంసన్ లాగా సంసోన్ లాగా ఢిల్లీలో ఊళ్ళో తలబెట్టి నిద్రపోయినట్టు నిద్రపోతుంటే నీ వల్ల జరగాల్సిన పని కుంటుపడింది, దేవుడు దుఃఖపడతాడు. అందుకే కదండి నేను ఇంత తిప్పలు పడుతుంది, అందుకేగా నేను ఇంత ప్రయాసపడుతుంది. నా పరిస్థితి ఎలా ఉన్నా, నేను ఏమవుతున్నా, ఏమైనా, ఎలాంటి వేదనలు నన్ను చుట్టుముట్టినా ఎందుకు నేను తపన పడుతుంది? నా నుండి నా తండ్రి జరిపించాలనుకున్న కార్యం ఏదో అది నేను సాధించిన దాకా నిద్రపోకూడదు ప్రశాంతంగా. నా స్వార్థానికి నేను బతకూడదు. బతకొచ్చు, ఏముంది, భార్య, 2 పిల్లలు, 2 మగపిల్లలే, ప్రాబ్లం ఏముంది? ఆడపిల్లలన్న అయితే పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలరా, వాళ్ళ కట్నాలు ఎట్ట తేవాలని దిగులు. 2 మగపిల్లలే, కొద్దిగా కొంచెం కష్టపడి చదివించి కాస్త పెంచి పెద్ద చేస్తే వాళ్ళే బతికేస్తారు. కానీ దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు ఆ పిల్లల్ని ఒకవేళ బ్రతికించలేని స్థితికి నేను వస్తే 2 దత్తత ఇచ్చైనా సరే వట్టి మనిషిగా మారిపోయి నేను దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్నా. మిమ్మల్ని అలా ఇచ్చేయమని నేను చెప్పట్లా, నా సమర్పణ, నా భారం నేను చెబుతున్నా. నాకు దేవుడు ఇచ్చిన 2 మగపిల్లలు కాబట్టి ఎవడైనా తీసుకుంటారు. నేను నా దేవుని పని చేయడానికి స్వేచ్ఛగా కదలాలి అంటే వాళ్ళ బాగోగుల బాధ్యత నాకు అడ్డుబండ అయితే, అవసరమైతే సమాజం కోసం, ప్రజల కోసం, నా తండ్రి కోసం వాళ్ళిద్దరిని చెరో ఇంటికి దత్తత ఇచ్చేసి నేను నా భార్య వట్టి మనుషులమై దేవుని కొరకు బతకాలని నేను నిర్ణయించుకున్నా. ఆ కష్టకాలంలో కానీ ఆ గతి రానిలా నా తండ్రి. అంటే మిమ్మల్ని అలా ఇచ్చేయమని చెప్పట్లేదు నేను. మళ్ళీ పోయి ఇంటికి పోయి వెంటనే దత్తత స్వీకారాలు పెట్టారు అంటే నా భారం నేను చెబుతున్నా. కానీ ఆ పరిస్థితి నాకు రానిలా నా తండ్రి. నాకెందుకులే అనుకుంటే మరి మీ అందరూ ఒక మాట, ఈ బాధలన్నీ నాకెందుకు అనుకుంటే మరి మీరు. ఈరోజు ఎంతో మంది, లక్షలాది మంది ప్రజలు, మరి వారో. నా తండ్రి ఎన్నోసార్లు మాట్లాడాడు, నీ నుండి వచ్చే ఆహారం కోసం నా గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు ఆయన. నువ్వు వెనకడుగు వేయవాకరా, నువ్వు నిరుత్సాహపడవాకురా నాయనా, నువ్వు వెనక తగ్గవాకరా, నీ మేత కొరకు నా గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు ఒకసారి. నేను పెట్టే మేత కోసం గొర్రె పిల్లలు ఉన్నాయా? ఊరుకోయా, నాకేం తెలియచ్చు. నీకు పెద్ద తెలిసి మొనగాడు అని నేను వాడుకుంటారా? నేను పిచ్చోడా? నేను నీలో ఉండి మాట్లాడతారా బిడ్డలతో? నాకు నువ్వు కావాలి. ఇప్పుడు కూడా కూర్చొని అడిగేది అదే. నేను నా దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయి నాయన, నువ్వు నన్ను పిలిచేవింది. ఇంకేమన్నా మంచి వాళ్ళని చూసినట్టయితే ఇంకా బాగా మెరుగ్గా చేసేవాళ్ళు కదా, నన్ను దేవులాడేవిందయ్యాను. ఒక్కోసారి నా నుండి ఏదన్నా పొరపాటు జరిగితే కూర్చొని ఏడిసేది అదే. ఈరోజు కూడా ఏడిసేది అదే. నేనేం పనికొస్తాను, నన్ను ఎంచుకున్న చెంచల బుద్ధుడు నేను. స్తోత్రం. ఆయన ప్రియులారా, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పే విషయాలు? సమాజాన్ని ప్రభావితం చేసి సమాజాన్ని వెలిగించాల్సింది నువ్వు ఇంకా ఢిల్లీలో ఒళ్ళు తలకాయ పెట్టి నిద్రపోతున్నావు. లోకం ఒళ్ళు నువ్వు జీవితాన్ని గడిపేస్తున్నావే. లోక ఆశల్లో, ఆకర్షణల్లో, వ్యసనాల్లో, బలహీనతల్లో బానిసవై ఉన్నావే. నువ్వు బయటకు వచ్చేది ఎప్పుడు? మారు మనసు పొందేది, తీసిమం పొందేది ఎప్పుడు? నీ పాపాలు కడిగేసుకునేది ఎప్పుడు? నువ్వు లైన్లోకి వచ్చేది ఎప్పుడు? నువ్వు జీవితాలను వెలిగించేది ఎప్పుడు? నువ్వే ఆలోచించుకో. 2 విధాల సేవ మన నుండి జరగాలి. దేవుడు నిన్ను ఏ పనికి నియమించాడు? ఎస్తేరు తనకి ఇవ్వబడిన హోదాలో ఉండి దేవుని ప్రజల కోసం వాడబడింది ఒక రాణిగా ఆస్థానంలో. యోసేపు ఐగుప్తు ఫరో ఆస్థానంలో కొలువు జాబ్లో ఉండి
ప్రజలకు దీవెనకరంగా తను చేయదగ్గ మేలు తను చేశాడు. నెహెమ్యా అర్థహశస్త కాలంలో అతని దగ్గర కొలువులో ఉండి దేవుని ప్రజలు నివసించే పట్టణము కాల్చబడితే రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని, పైసలు తీసుకొని, వస్తువులు తీసుకొని పాడైపోయినటువంటి వాటిని తిరిగి పునర్నిర్మించాడు నెహెమ్యా. నువ్వు డబ్బు గలవాడివా అయితే అది దేవుని కొరకు ఎలా వెచ్చించాలో ప్లాన్ చేయి. నువ్వు అధికారం గల వ్యక్తివా అయితే అధికారంలో దేవునికి ఎలా సేవ చేయాలో ఆలోచన చేయి. నువ్వు దేవుని పిలుపున్న వ్యక్తివా ప్రత్యేకంగా సువార్త పరిచర్య కొరకు అయితే ఎంత తొందరగా ముందుకు కదలాలో ఆలోచించో. దేవుడు నీ చేత సోషల్ సర్వీస్, సామాజిక సేవ